బాడీలో హీట్ ఉన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. మాకైతే మమ్మీ లాగే ఇచ్చేది. ఎందుకంటే మా ఇంట్లో పెరుగులు మజ్జిగలు తినడానికి బాధపడిపోతారు. మా షన్ను కూడా అలాగే తయారయ్యాడు. వాడు అస్సలు వాసనకే వామిటింగ్ చేసేసుకుంటున్నాడు. మేము అప్పుడప్పుడైనా తాగుతాము. ఇంకా వాడి కోసం మేము మొన్న ఫీవర్ వచ్చింది కదా, అది వేడి ఎక్కువ చేయడం వల్ల ఫీవర్ వచ్చిందన్నారు. అందుకనే ఇలా సగ్గుబియ్యం పాయసం కాస్తున్నాం. మా హస్బెండ్కి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు. సో ముందైతే పాలు గోరువెచ్చగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సగ్గుబియ్యం అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అనమాట. ఆ తర్వాత మనకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. అంటే ఒక 70 to 80% కుక్ చేసుకున్నాక దాంట్లోకి బెల్లం యాడ్ చేసుకొని బాగా కరిగేంత వరకు తిప్పుకొని మనకి సగ్గుబియ్యాన్ని ఎప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి అడుగంటకుండా ఉంటాయి. అలాగే దాంట్లో ఒక ఇలాచీ వేసుకొని గోరువెచ్చగా చేసుకున్న పాలు కూడా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes కాగాక డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడం. నేనైతే ఇందులో పల్లీలు ఎక్కువ యాడ్ చేస్తాను, ఎందుకంటే పల్లీల టేస్ట్ బాగుంటుంది సగ్గుబియ్యం పాయసంలోకి. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది డెఫినెట్గా. మా షన్నుకున్న అతి చెడ్డ అలవాటు ఏంటంటే వాడు దీన్ని కూడా ఇష్టంగా ఏం తిన్నాడు. స్వీట్ ఏంటి ఇష్టమే కానీ ఇష్టంగా ఏం తిన్నాడు. పడేసి వాడికి టేస్ట్ చూపించాలి. ఆ టేస్ట్ నచ్చితే తింటాడు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ బాయ్.